కొందరు మరణించే వరకు జీవిస్తారు, కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన వారు పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ. అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్ 25న జన్మించి అసామాన్య వ్యక్తిగా ఎదిగారు. ప్రతి మానవుడి శరీరం, మనస్సు, తెలివితేటలు, ఆత్మ యొక్క ఏకకాల సమగ్ర కార్యక్రమాన్ని సూచించే సమగ్ర మానవతావాదం అనే రాజకీయ తత్వాన్ని దీనదయాళ్ ఉపాధ్యాయ రూపొందించారు. వికేంద్రీకృత రాజకీయ వ్యవస్థ, స్వావలంబన, కళ, ఆర్థిక వ్యవస్థలు గ్రామాభివృద్ధికి ప్రధాన ఆధారం అని భావించాడు. భారతదేశం ఒక స్వతంత్ర, స్వావలంబన దేశంగా ఉండాలని భావించేవారు. వ్యక్తివాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం వంటి పాశ్చాత్య భావనలపై భారతదేశం ఆధారపడకూడదని పేర్కొన్నాడు. స్వాతంత్ర్యానంతర పాశ్చాత్యీకరణ నుండి బయటపడటానికి భారతదేశానికి ఇది అత్యవసరం అని దీనదయాళ్ అభిప్రాయపడ్డారు. భారతీయ రాజకీయాలు మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల్లో పాతుకుపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రకారం భారతీయ ఆలోచన యొక్క పెరుగుదలకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వస్తే దానిని స్వీకరించాలని ఆయన కోరుకున్నారు. కానీ అది భారతీయ అవసరాలకు తగినట్లుగా ఉండాలని చెప్పేవాడు. దీనదయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతకర్త. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని మధుర దగ్గర నగ్ల చంద్రభాన్ అనే గ్రామంలో జన్మించారు. 1937లో మొదటి కొద్ది మంది స్వయం సేవకుల్లో ఒకరిగా చేరి ప్రాదేశిక సహప్రచారక్ స్థాయికి ఎదిగారు. 1952లో భారతీయ జనసంఘ్లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యాడు. 1967లో జనసంఘ్ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని విజయపథంలో నడిపించారు. అలాగే ఆర్ఎస్ఎస్ వారపత్రిక పాంచజన్య, లక్నో దినపత్రిక స్వదేశ్లకు సంపాదకీయులుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతానికి పునాదిగా చెప్పబడే ఏకాత్మత, మానవతావాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు, హిందీలో చంద్రగుప్త మౌర్య నాటకం, మరాఠీ నుండి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1968 ఫిబ్రవరి 11న అకాల మరణం చెందినారు. ఆయన గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో తర్వాత కలుద్దాం.